దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిర్యాలగూడలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్యాలగూడకు సంబంధించిన ఆ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మరి ముఖ్యంగా నందిపాడు బైపాస్ గురించి, నందిపాడు బైపాస్ దగ్గర కారు బీభత్సాన్ని సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారి ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ బైకర్ మీరు చూస్తే కనుక అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది. జీబ్రా క్రాసింగ్ దగ్గర కాకుండా ఇటువైపు నుంచి కాస్త ముందు వైపు మన నుంచి చూసినప్పుడు మీరు స్క్రీన్ సైడ్ నుంచి చూస్తే జీబ్రా క్రాసింగ్ నుంచి కాకుండా అక్కడ ఆల్రెడీ మీరు చూస్తే రోడ్ క్రాసింగ్ కి సంబంధించి ఉంది. ఇక్కడ ఎవరు తప్పు అనేది కాస్త ముందుకు వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ ప్రమాదంలో బైకర్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా, రోడ్డు దాటుతూ ఉండగా అటుగా వస్తున్న కారు అది కూడా వేగంతో వస్తుంది, అటు వేగంతో వస్తుంది కారు. నిర్మోహమాటంగా మాట్లాడుకుంటున్న సందర్భం ఆ కారు వచ్చి ఢీ కొట్టింది. ముందుగా బైకర్ని ఢీ కొట్టింది, ఆ తర్వాత అటుగా నిల్చున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ ట్రాక్టర్ ఒకటి ఉంది, ఆ ట్రాక్టర్ దగ్గర ఉన్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఆ తర్వాత వెనకాల ఉన్న వ్యక్తి అక్కడ కూడా ఢీకొన్న సందర్భం చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ ప్రమాదం ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రమాదంకి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనేది మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ ఘటన వెనకాల ఎవరి తప్పిదం ఉండి ఉండొచ్చు? బైకర్ది తప్పిదమా, లేకపోతే కార్ డ్రైవర్ది తప్పిదమా? ఎవరిది ప్రధాన కారణం అనేది మీరు మాట్లాడే ప్రయత్నించండి. ఒక్కసారి ఈ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ది వెరీ ఫస్ట్ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎస్, ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒకసారి చూడొచ్చు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఢీ కొట్టింది. ఒక్కసారిగా ఆ ప్రమాద తీవ్రతను చూసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఇక్కడ ఆపే ప్రయత్నం చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆగాడు ఇక్కడికే అర్థమైంది, తనకి చాలా ఫాస్ట్గా వచ్చాడు, తనకి అర్థమైంది. ఎందుకంటే జస్ట్ మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు లైన్, ఆ బార్డర్ మీకు కనిపిస్తోంది. అంటే దాదాపుగా ఇదిగోండి ఇది దాటేశాడు, ఈ లైన్ దాటేశాడు, మరికొద్ది క్షణాల్లో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈయన మొదటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఒక్కసారిగా దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇలా దాటే ప్రయత్నం చేశాడు. ఇటు క్రాస్ అయిపోతూ ఉన్నాడు. క్రాస్ అయిపోతూ ఉంటే ఇంకొక మహా అయితే హార్డ్లీ 1 సెకండ్ మాత్రమే, ఒక 1 సెకండ్, హార్డ్లీ అయితే ఒక 1 సెకండ్ కనుక ఆలోచించి వెళ్ళుంటే, అంటే ఇటు నుంచి వెళ్ళినప్పుడు సాధారణంగా రోడ్ క్రాస్ చేసినప్పుడు నడిచినప్పుడు ఏం చేస్తాం, ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోను, లేకపోతే అటు వెహికల్స్ ఏమైనా వచ్చాయనుకోండి చూసి నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. దట్టు బైపాస్లు కావచ్చు, లేకపోతే హైవే మీద క్రాస్ అయ్యే సందర్భంలో కూడా చాలా కూల్గా నార్మల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను టర్న్ కొట్టేటప్పుడు. అండ్ ఈ వ్యక్తికి సంబంధించి మీరు చూసి నేను పాజ్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తున్నాను మళ్ళీ, సో దట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఒకసారి ప్లే చేద్దాం. మీరు చూస్తే కనుక చాలా వెళ్ళిపోతాడు ఈ బైకర్. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, మీరు చూస్తే కనుక ఇదిగోండి అదిగో చూస్తున్నాడు, బట్ ఎక్కడ హోల్డ్ అవుతున్న సందర్భం లేదు. అండ్ ఈ వ్యక్తి తప్ప. అండ్ ఇదే విషయాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే కనుక కార్ వచ్చి ఢీ కొట్టేస్తుంది. మీరు కార్ పోనీ ఈ వ్యక్తిని ఢీ కొట్టిన తర్వాత ఆగిందా? ఆగలేదు. వెళ్ళి ఇంకొక వ్యక్తిని ఒక్కసారి ఇదే పాజ్లో ఉంచండి. థ్యాంక్ యూ. ఇగో ఒక వ్యక్తి, రెండో వ్యక్తి, ఈయన రెండో వ్యక్తి. నేను కాస్త పాయింట్ని పెంచే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఈయన రెండో వ్యక్తి. ఈయన ఏంటి ఇటువైపు చూస్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు. ఈయన కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ఆపోజిట్ డైరెక్షన్. అఫ్కోర్స్ రోడ్డు మీదకి వెళ్ళే ప్రయత్నం ఇతగాడిది. ఈ వ్యక్తిని ఢీ కొట్టిన తర్వాత, ఫస్ట్ బైకర్ని ఢీ కొట్టిన తర్వాత ఇతగాడికి ఏం తెలుసు, ఇటు నుంచి కారు వేగంగా వస్తుందని చెప్పి వేగంగా వచ్చిన కారు ఇతను ఢీ కొడుతుంది. ఢీ కొట్టిన తర్వాత ఇతన్ని తప్పించే ప్రయత్నంలో ఇటువైపు వెళ్తుంది కారు. వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని ఢీ కొడుతుంది. వీళ్ళిద్దరిని ఢీ కొట్టిన తర్వాత పాపం ఇతగాడు ఇలా వెళ్ళిపోయి ఉంటే ప్రమాదం తప్పిపోదును. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇటు మళ్ళీ ఆ భయానికి ఇటు వస్తాడు. వచ్చినప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి ఢీ కొడుతుంది కారు వచ్చి ఢీ కొడుతుంది.
ఒక్కసారి నేను బయటకు వస్తున్నాను, 2 విజువల్స్ ఇదిగోండి, మీరు చూస్తే ఇదిగో మీకు 2 విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇటు సైడ్ ఈ పాజ్ లో మీరు చూడొచ్చు ఏం జరిగిందనేది, అండ్ ఈ పిక్చర్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది